ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ ఫైట్ జరుగుతోంది. అమరావతిని వైఎస్ జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెట్టిందని ఆరోపించారు మంత్రి నారాయణ. రాయలసీమ ఎత్తిపోతలపై చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి బుగ్గన. పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎలాంటి వ్యతిరేకం కాకపోగా అభిమానిస్తాడు. 19 ఎన్నికలకు ముందే ఇక్కడ ఇప్పుడు మనం నిలబడిన దాంతో సహా స్థలం కొని భూమి కొని ఇక్కడ అప్పుడే ఇల్లు కట్టాడు. పార్టీ ఆఫీస్ కోసం ఇప్పుడు మనం నిలబడిన ప్లేస్ కూడా తీసుకొని పార్టీ ఆఫీసులో పూర్తి చేశాడు. మనస్ఫూర్తిగా ఎస్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అన్నారో క్యాపిటల్ ఓకే, మనం అక్కడే ఉండాలా. నువ్వున్నావా? 14-19లో అమరావతి రాజధాని 30,000 ఎకరాలు కావాలని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మళ్ళా ప్రభుత్వం మారంగానే అమరావతి 3 ప్రాంతాలని 3 ముక్కలు ఆటాడారు. కానీ ఎక్కడా చేయలే. దాన్ని నాశనం చేశారు. రైతులను ఇబ్బందులు పెట్టారు. రైతులని నానా ఇబ్బందులు. కానీ వాళ్ళు ఎంతో ఓర్చుకొని యాక్చువల్గా ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారు. వాళ్ళు 4 గోడల మధ్యలో చర్చ జరిగింది. ఏం చర్చించుకున్నారో ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులకు తెలుసు. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేసినారు? అసెంబ్లీ సాక్షిగా చేస్తూ నిజ నిర్ధారణ కమిటీ వేయండి అని అంటున్నారు. అన్ని పార్టీల వాళ్ళని తీసుకొని పోయి. అంటే ఇది ఇప్పుడు సామాన్య మానవులు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ మాటలను నమ్మాలనా లేదా? నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ఒక బాధ్యత గల మనిషి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఈ మాట. మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మధ్య తప్పి. రాజధాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు పోలవరాన్ని పక్కన పెడితే ఈ రోజు పోలవరాన్ని పరుగులు చూపిస్తా ఉన్నారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు. అదే విధంగా ఈ రోజు రాజధాని లేని రాష్ట్రం చేశాడు. రాజధానిని పదమే లేదంటాడు. రాజధాని ఎక్కడ ఉంది అని అడుగుతాడు. మళ్ళీ ఆయన ఉండేది రాజధానిలో ఉన్నాడు. ఆయన బ్యాక్ వాటర్ వచ్చేస్తే కొట్టేస్తాదంటాడు. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదు. అంటే మళ్ళీ రాజధాని ప్రజలు కానీ కాంట్రాక్టర్లు కానీ మీద భయపెట్టే రోజులు చేస్తా ఉన్నాడు.